నవనీతం కృష్ణ పరమాత్మ, నవనీతం కృష్ణ పరమాత్మ, నవనీతం కృష్ణ పరమాత్మ. రాసావా? 10 రూపాయలు ఎలా వచ్చింది? ఏడిపించేస్తా నన్నా? ఆడియన్స్ ని. చెప్పు. తనకిష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్న కూతుర్ని కట్టుబట్టలతో బయటికి గెంటేస్తాడా తండ్రి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కూతురు మీద ప్రేమ చావక తనని ఎలా అయినా ఒప్పించి తీసుకురావాలని మనవడితో చెప్తాడు. అత్తయ్యని ఎలా అయినా ఒప్పించి తాతయ్య దగ్గరికి తీసుకురావాలని ఈజిప్ట్ నుంచి ఇండియా బయలుదేరతాడా మనవడు. ఈజిప్ట్ కాదు, ఇటలీ. మీకెలా తెలుసు? అత్తారింటికి దారేది సినిమా 6 సార్లు చూసా. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఇక్కడ. వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మర్చిపోలేదన్నమాట. కొన్ని కథలు చిరస్థాయిగా నిలిచిపోతాయిరా. అలాంటి కథలు కాపీ కొట్టాలని ట్రై చేసావనుకో కాల్ చేస్తారు. ముంజికాయలాంటి మీ బుర్రలో ఇంత మెమరీ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సొంతంగా రాసే తెలివితేటలు నీకెలాగో లేవు. కనీసం ఏ కథ కాపీ కొట్టాలో కూడా తెలుసుకోకపోతే ఎలా? సర్లేండి, మీరు మరీ అంత ఫీల్ అవుతున్నారు కాబట్టి కథలు బాగా రాస్తావా? కాపీ కొట్టడం బాగా నేర్చుకుంటా. హే కృష్ణ పరమాత్మ.